హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1+1 ఆఫర్ అంటే ఇదేనేమో. ఒక క్రైమ్ స్టోరీ చూస్తే ఇంకొక క్రైమ్ స్టోరీ కనిపిస్తుంది. సాధారణంగా సినిమాలు అంటే ఫస్ట్ తీసుకున్న స్టోరీ ఎండింగ్ వరకు కనిపిస్తే సినిమా అంటారు, లేదా సినిమాల పాత్రలకు సంబంధించి వాటి లింకుల గురించి ఎస్టాబ్లిషన్ చేస్తే అదొక మంచి కాన్సెప్ట్ అంటారు. అయితే ఇందులో క్రైమ్ స్టోరీస్ ఒక విధంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఒక స్టోరీకి సంబంధం లేకపోతే అది వెబ్ సిరీస్ అంటారు. అట్లనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాల క్రైమ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇన్ని స్టోరీలు ఉండగా ఈ స్టోరీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే వినురి చెప్తా. దీంట్లో ఒక కథానాయకుడు చాలా ఫేమస్. ఆ కథానాయకుడు ఎవరో కాదు, టోవినో థామస్ అన్నమాట. ఈయన కథానాయకుడిగా ఈ సినిమా వచ్చింది. ఏందా అంటే ఆ సినిమా అన్వేషి పిన్ కండేతుం. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు, ఎలివేషన్స్ చాలా గట్టిగా అనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చినా పెద్దగా ఆడలేదు. సో ఎందుకు అనేది ఈ స్టోరీలో కాన్సెప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతా. అయితే స్టోరీ ముచ్చటకు వస్తే ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఈ సినిమా వచ్చేసి 3 దశాబ్దాల క్రితం జరిగిన స్టోరీ అన్నమాట. ఇందులో ఒక పిల్ల ఉంటది లవ్లీ అని చెప్పేసి. ఈ పిల్ల కాలేజీ నుంచి ఇంటికి పోతుంటే మధ్యలో మాయమైపోతుంది అనమాట. మధ్యలో మాయమైన పిల్ల ఏడిపోయింది, అసలు ఏం జరిగింది అనేదే ఈ కథ. అయితే దీన్ని అన్వేషిస్తున్న టైంలోనే మన ఆనంద్, ఎవరో కాదు టోవినో థామస్ అనమాట, ఈయన మస్తు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వీళ్ళకి ఇక కేసు అప్పచెప్తారు. అందులో ఈయన పాత్ర ఆనంద్ అనమాట. ఇందులోనే ఒక శవం బావిలో దొరుకుతుంది. అయితే దీన్ని అన్వేషిస్తున్నప్పుడే ఒక కథ బయటకు వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక పర్సన్ ఆ అమ్మాయిని చంపేశాడని. అందులో మనకి మైండ్ బ్లోయింగ్ అసలు సీన్స్ అయితే అసలు యాక్టివేషన్గా మస్తు ఇచ్చి పడేసిండు. అసలు కథ తీసుకుపోయిన తీరు అయితే చెప్పలేమన్నమాట, అంత బాగా తీసుకొని పోయిండు. ఇక రెండో కథకు వస్తారు. రెండో కథకైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నుంచి వేరే అమ్మాయి కూడా మర్డర్ కేసులోని ఈ ఆనంద్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తారు. ఇక హీరోని పక్కన పెడితే రెండు స్టోరీలకి ఒకదానికొకటైతే అస్సలు సంబంధం ఉండదు అనుకో. ఇక ఆ స్టోరీలని చూస్తుంటే మనకి ఎక్కడ కూడా ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించదు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే డార్విన్ కురియాకోస్ అనమాట. సో డార్విన్ కురియాకోస్ అయితే అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించకుండా బోర్ అనిపించకుండా ఈ స్టోరీని తీసుకొని పోతాడు. ఇక థియేటర్లో పెద్దగా దీన్ని చూడకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో స్టోరీలో దమ్ము ఎవరికి తెలియదు కాబట్టి. ఇక నెట్ఫ్లిక్స్లో నిన్న మొన్న రిలీజ్ అయింది. ఇంటిల్లో అది టీవీలో ముంగడ కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక ఆ స్టోరీలో ముందే మీరు కనుక ఎవరా హంతకుడు అనేది కనిపెడితే మీకు ఫ్యూజులు ఎగిరిపోతే, అంత టాలెంట్ మీలో ఉంటే కనిపెట్టి చూడురి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడురి. అట్లనే